హాయ్ ఫ్రెండ్స్, బాదం, కాజు, కిస్మిస్. ఈ కిస్మిస్లు కూడా తింటున్నా పొద్దుట. కిస్మిస్ ఎందుకంటే అందరు నైట్ నానబెట్టుకొని పొద్దుట మంచిగా బాదం నానబెట్టిన నీళ్ళు బాదం తింటున్నారు. కానీ నేను డైరెక్ట్గా తినేస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్గా తినేస్తున్నా. పాలల్లో దంచుకొని రోట్లో దంచుకొని పాలల్లో వేసుకొని పాలు తాగుతున్నా. డైరెక్ట్గా బాదం, కాజు, కిస్మిస్. ఓకే ఫ్రెండ్, డైరెక్ట్గా తినేస్తున్నా. ఎందుకంటే ఇవ్వోటి ఆ పండు ఈ పండు అడవిలో దొరికే పండు, అది మన అదృష్టం. మనం తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇంకా మీకు కొన్ని అడవిలో పండ్లు తెలియదు. ఇరికి పండ్లు, పరికి పండ్లు అన్నీ ఉంటుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు అడవి పని చేసినప్పుడు తునికాకి పోయినప్పుడు గొట్టికాయలు అని దొరికేటి. ఆ గొట్టికాయలు బండ మీద ఇట్లా పలగొడితే దాంట్లో బాదంలాగా వెళ్ళేది. సేమ్ బాదంలాగా వెళ్ళేది. అది తింటుంటే సేమ్ బాదం తిన్నట్టే ఉండేది. ఈ బాదం తింటే ఆ గొట్టికాయలు తిన్న గుర్తు వస్తుంది నాకు. తునికాకు బీడాకు వెళ్ళేదాన్ని, కట్టెలకు పోయేవాళ్ళం, ఈ గొట్టికాయలు తినేవాళ్ళం, ఇరికి పళ్ళు తినేవాళ్ళం, పరికి పళ్ళు తినేవాళ్ళం, మారేడుకాయలు తినేవాళ్ళం, తునికి పళ్ళు తినేవాళ్ళం, పులిసేరు వాళ్ళు తినేవాళ్ళం, పరికి పళ్ళు, ఎన్నో రకరకాల అడవి పళ్ళు తిన్నదాన్ని నేను చిన్న వయసులో. 10 ఏళ్లలో అడవి పనులు చేసిన చదువు లేదు కాబట్టి అన్ని పళ్ళు తినే అదృష్టం నాకు దొరికింది. మళ్ళీ అదే ఈ బాదం తింటుంటే ఆ గొట్టికాయలు దంచుకొని అడవిలో గొట్టికాయలు దంచుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అదే ఫీలింగ్ అట్లా సేమ్ అదే. ఈ బాదం అట్లే ఉంది. ఆ గొట్టికాయలలో పలగొడితే ఇట్లా వెళ్ళేది. కాబట్టి ఈ అయ్యోటి తినడం వలన మనకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పండ్లకు కూడా ఇంజెక్షన్ ఇస్తున్నాం, చూస్తూనే ఉన్నాం మనం టీవీలలో, యూట్యూబ్లో. ఒక్కొక్క పండుకు ఇంజక్షన్లు ఎత్తున్నారు. కాయను పండు పండించి దాన్ని ఉబ్బుతుంది ఇట్లా. అది తినేసరికంటే క్యాన్సర్లు లేని మన లోపల కిడ్నీలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అందువలన కొన్ని అడవి పండ్లు మనం తీసుకున్న వలన మనకు ఆరోగ్యానికి కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకోసం నేను అయ్యోటి ఇంకా నేను పెడతా అడవి పండ్లు. ఇంకా మీకు కొన్ని తెలియదు, చాలా అడవి పండ్లు తిన్నాయి. మళ్ళీ నేను ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో పండ్లు నీకు చూపిస్తా. అదే ప్లస్ అదృష్టం అడవి పండ్లు తినాలంటే, ఆ టేస్ట్ చేయాలన్నా. నేనైతే ఇట్లా డైరెక్ట్ బాదం నానబెట్టుకోకుండా బాదం, కాజు, కిస్మిస్ ఇవన్నీ తినేస్తున్నా. ఈ కిస్మిస్ వలన, ఈ బాదం, కాజు, కిస్మిస్ వలన తీయగా స్వీట్ మంచిగా ఉంది టేస్ట్. మళ్ళీ ఒక రోజు నేను మీకు చూపించిన కదా, ఖర్జూర, బాదం, కాజు ఈ 3 తినడం వల్ల ఆ టేస్ట్ వేరే ఉంది. ఈ కిస్మిస్ ఈ 3 తినడం వల్ల ఈ టేస్ట్ వేరే ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఓకే పేరు నేను తినండి అని. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.